అందరికీ నమస్కారం. స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలికంగా సంపదను సృష్టించడానికి ఏదైనా ఒక సీక్రెట్ ఫార్ములా ఉందా? ఉంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనం ఇండియన్ మార్కెట్లో ఎంతో సక్సెస్ అయిన ఒక ఇన్వెస్టర్ ఫిలాసఫీని డీకోడ్ చేయబోతున్నాం. వాళ్ళు వాడే చాలా సింపుల్ కానీ ఎంతో పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్, అదే MILS ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకుందాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ చూడండి, 31 లక్షల రూపాయలు. ఇదేదో పెద్ద లాటరీ తగిలిన అమౌంట్ కాదు. ఇది ఓపికకు దక్కిన ఫలితం. 2006లో నెలకి కేవలం 3000 రూపాయల SIPతో మొదలుపెట్టిన ఒక ఇన్వెస్ట్మెంట్ ఈరోజు ఇంత పెద్ద మొత్తంగా పెరిగింది. చూశారా? ఇదే కాంపౌండింగ్ పవర్ అంటే. చిన్న చిన్న మొత్తాలు కూడా సరైన టైం ఇస్తే ఎంత పెద్ద సంపదను సృష్టిస్తాయో చెప్పడానికి ఇంతకంగా మంచి ఉదాహరణ అవసరం లేదు. అయితే అలాంటి రిజల్ట్స్ రావాలంటే కావాల్సింది ఓపిక. కానీ చాలామందికి ఉండేది తొందర. త్వరగా డబ్బు సంపాదించేయాలని చూస్తారు. అందుకే ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. డబ్బు సంపాదించాలనే తొందరలో మీరుంటే మార్కెట్ మీకు ఇది కరెక్ట్ దారి కాదని గట్టిగా చెప్తుంది. మార్కెట్ ఎప్పుడు తొందరపడే వాళ్ళని శిక్షిస్తుంది, ఓపికగా ఎదురుచూసే వాళ్ళకి మాత్రం రివార్డ్స్ ఇస్తుంది. సో సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా ఉండాలంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? సింపుల్గా చెప్పాలంటే ఇన్వెస్టింగ్ అనేది ఒక T20 మ్యాచ్ లాంటిది కాదు, ఒక టెస్ట్ మ్యాచ్ లాంటిది. ఇక్కడ స్పీడ్ కాదు, నిలకడ ముఖ్యం. ఇది చాలా నెమ్మదిగా సాగే ప్రాసెస్. దీనికి చాలా హార్డ్ వర్క్, ఇంకా అంతకు మించిన ఓపిక కావాలి. చాలామంది అనుకుంటారు, మంచి స్టాక్స్ కొని పక్కన పడేసి మర్చిపోతే చాలు, అవే డబ్బులు సంపాదించి పెడతాయని. కానీ అదొక పెద్ద అపోహ. వెల్త్ క్రియేషన్ అనేది ఒక యాక్టివ్ ప్రాసెస్. దీనికి నిరంతరం మన ప్రమేయం ఉండాలి. ఎప్పటికప్పుడు కంపెనీల గురించి నేర్చుకుంటూ వాటి పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేస్తూ ఉండాలి. సరే, ఈ మైండ్ సెట్తో ఇప్పుడు అసలు విషయంలోకి, ఆ యాక్షనబుల్ ఫ్రేమ్వర్క్లోకి వెళ్ళిపోదాం. సరే, ఈ ఫిలాసఫీ అంతా బాగానే ఉంది, కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి? దానికోసమే ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ ఉంది. గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ. దాని పేరే MILS ఫ్రేమ్వర్క్. స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇదొక సరళమైన ఫార్ములా అన్నమాట. ఈ మైల్స్ ఫ్రేమ్వర్క్లో ప్రతి అక్షరానికి ఒక పవర్ఫుల్ ప్రిన్సిపల్ ఉంది. M అంటే మార్జిన్ అండ్ సేల్స్, I అంటే ఇన్నోవేషన్, L అంటే లెర్నింగ్, E అంటే ఎథిక్స్, ఇక S అంటే స్కేల్. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇవి ఒక కంపెనీని ఎలా అనలైజ్ చేస్తాయో వివరంగా చూద్దాం. మొదటగా ఒక కంపెనీకి గుండె లాంటి కోర్ ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. అవే M, I మరియు L. ఇవి ఆ కంపెనీ యొక్క ఇంటర్నల్ స్ట్రెంగ్త్స్, అంటే అంతర్గత బలాలని మనకి చూపిస్తాయి. M అంటే మార్జిన్స్ అండ్ సేల్స్. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్. ఒక కంపెనీ అమ్మకాలు పెరిగిన దానికంటే దాని లాభాలు ఇంకా వేగంగా పెరగాలి. ఉదాహరణకు యూనో మిండాని తీసుకుంటే వాళ్ళ సేల్స్ 19% పెరిగాయి, కానీ వాళ్ళ లాభాలు ఏకంగా 23% పెరిగాయి. దీని అర్థం ఏంటంటే ఆ కంపెనీ మరింత ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఇది ఇన్వెస్టర్లకు ఒక చాలా స్ట్రాంగ్ సిగ్నల్. నెక్స్ట్ వచ్చేసి I, ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అనగానే మనలో చాలామందికి టెక్నాలజీ గుర్తొస్తుంది కదా, కానీ ఇక్కడ దాని అర్థం అంతకంటే చాలా పెద్దది. సోలార్ ఇండస్ట్రీస్ దీనికొక సూపర్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు వాళ్ళు కేవలం పేలుడు పదార్థాలు తయారు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు డ్రోన్లు, రాకెట్ లాంచర్లు వంటి అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ డెవలప్ చేస్తున్నారు. ఇది జస్ట్ ప్రోడక్ట్ మార్చడం కాదు, మొత్తం బిజినెస్ మోడల్ని ఎవాల్వ్ చేయడం అన్నమాట. ఇప్పుడు లెర్నింగ్. బెస్ట్ కంపెనీలు ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాయి. వాటిని గ్రేట్ లెర్నింగ్ మెషీన్స్ అని కూడా అనొచ్చు. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీ సిమెంట్ ప్రమోటర్. ఆయన తన మైండ్ని ఎప్పుడూ షార్ప్గా ఉంచుకోవడానికి తన కొడుకుతో కలిసి క్యాట్ ఎగ్జామ్స్ రాసేవారట. ఆలోచించండి, లీడర్షిప్ లెవెల్లోనే ఇలాంటి లెర్నింగ్ కల్చర్ ఉంటే ఆ కంపెనీ లాంగ్ టర్మ్ సక్సెస్కి అది ఒక పెద్ద ఇండికేటర్. ఒక కంపెనీ కోర్ ఇంజిన్ MIL ఎంత బాగున్నా కొన్ని సేఫ్టీ చెక్స్ ఉండాలి కదా. అవే చివరి 2 ప్రిన్సిపల్స్, E మరియు S. వీటిని మన ఇన్వెస్ట్మెంట్ జర్నీకి 2 వైపులా ఉండే గార్డ్ రైల్స్లా అనుకోవచ్చు. ఇవి మనల్ని తప్పుదారి పట్టకుండా కాపాడుతాయి. E అంటే ఎథిక్స్. మనం డబ్బులు పెట్టేది నమ్మకమైన వాళ్ల చేతుల్లోనా కాదా అనేది చాలా చాలా ముఖ్యం. మంచి ఎథిక్స్ ఉన్న కంపెనీలకి కొన్ని సంకేతాలుంటాయి. ఉదాహరణకి టాటా గ్రూప్ లేదా HDFC లాగా మంచి ట్రాక్ రికార్డ్, ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ లాంటివి. అదే సమయంలో కొన్ని రెడ్ ఫ్లాగ్స్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. క్యాష్ ఫ్లో లేకుండా కేవలం పేపర్ మీద లాభాలు చూపించడం, లేదా తరచుగా లీడర్షిప్ మారిపోవడం,
ఇవన్నీ డేంజర్ సిగ్నల్స్ అన్నమాట. ఫైనల్గా స్కేల్. అస్సలైన మల్టీబ్యాగర్స్ ఇక్కడే పుడతాయి. ఒక బిజినెస్ 100 నుండి 120కి పెరగడం కాదు, 100 నుండి 1000కి పెరిగే పొటెన్షియల్ ఉందా లేదా అని చూడాలి. సిడిఎస్ఎల్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మన దేశంలో డీమ్యాట్ అకౌంట్స్ 2 కోట్ల నుండి 15 కోట్లకు పెరిగాయి. ఫ్యూచర్లో 50 కోట్లకు కూడా చేరొచ్చు. అంటే క్యాపిటల్ మార్కెట్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ మీద వాళ్లకొక టోల్ నాకాలాగా డబ్బొస్తుంది. ఈ అన్లిమిటెడ్ స్కేలబిలిటీనే భారీ సంపదను క్రియేట్ చేస్తుంది. ఓకే, ఈ మైల్స్ ఫ్రేమ్వర్క్ని ఉపయోగించి భవిష్యత్తులో మనం ఏ రంగాలపై దృష్టి పెట్టొచ్చో ఇప్పుడు చూద్దాం. మన ఫోకస్ని ఫ్యూచర్ గ్రోత్ సెక్టార్స్ వైపు షిఫ్ట్ చేద్దాం. ప్రస్తుతానికి 3 పెద్ద గ్రోత్ థీమ్స్ కనిపిస్తున్నాయి. మొదటిది ఎనర్జీ. డేటా సెంటర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల పవర్ డిమాండ్ విపరీతంగా పెరగబోతోంది. రెండవది టెలికాం. ఇక్కడ ఏఆర్పియు అంటే ఒక్కో యూజర్ నుండి వచ్చే యావరేజ్ రెవెన్యూ పెరగడానికి ఇంకా చాలా స్కోప్ ఉంది. మూడవది ఆస్పిరేషనల్ ఎకానమీ. మన దేశంలో దిగువ మధ్యతరగతి వాళ్ల ఆకాంక్షలు పెరుగుతున్నాయి. దాంతో రీటైల్, ట్రావెల్ లాంటి రంగాలు భారీగా వృద్ధి చెందుతాయి. ఈ మొత్తం విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ 5 MIL సూత్రాల్లో మీ ప్రకారం ఏది అత్యంత పవర్ఫుల్, ఇంకా ముఖ్యంగా ఇన్వెస్టర్లు ఎక్కువగా పట్టించుకోని ప్రిన్సిపల్ ఏది? దీని గురించి ఆలోచించడం మన ఇన్వెస్టింగ్ స్ట్రాటజీని ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది.